ఆల్ రైట్. అసలే ఈ రోజు మేమంతా ఎప్పుడు మా వాళ్ళు మెలమెలా మెరిసిపోతారు. ఈ రోజు మొత్తం సెట్ అంతా కొత్తగా మెరిసిపోతుంది కదా. మొదలు పెట్టేద్దాం ఇక అసలైన రచ్చ అండ్ ఎంటర్టైన్మెంట్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇది మీ ఊరే? మీ ఊరు మేము వచ్చాం. మీరు ఎక్కువగా హుషారుగా ఉండాలి. ఓకే అండి. ఏం పేరు? అనుష. అనుష. మీకు కావత్తు పెట్టారంటే అనుష్క అయిపోతారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బావగారి పేరేంటి? శంకర్. శంకర్ గారు కాగుణంతో వచ్చు కదా. వచ్చండి. ఆహా, అదే అందుకే ఆయన కావత్తు పెట్టుకొని. పేర్లో కావుందండి. శంకర్ లో కావుందండి. శంకర్ లో కూడా కావుందా? ఓ, ఏమన్నా మ్యాచింగ్. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఈ ఘోరమైన మ్యాచింగ్? మంచిదే మ్యాచింగ్. 10 years అవుతుంది. మీకు మంచిదే. పాపం శంకర్ బాబు గారికి. ఓకే, 10 సంవత్సరాల క్రితం లవ్వా అరేంజ్డా? అరేంజ్ అండి. శంకర్ బాబు నాకు చెప్పాడు, నేను ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. అరేంజ్ ఎలా చేసుకుంటాడు? అరేంజ్ చేసి లవ్ చేసుకున్నాడు అరేంజ్ మ్యారేజ్ లో. ఎందుకు? సరే, మీకు ఒక గొప్ప ఆఫర్ ఇచ్చాం, ఒక అవకాశం అనమాట. అదేంటి అంటే ఒక మంత్రం వేస్తే మీరు అదృశ్యం అయిపోతారు. ఇక్కడ అదృశ్యమై ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందో అలా గోడ దగ్గర చెవిపెట్టి వినక్కల్లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ అమ్మా గొడవాడుకోండి కమ్మాన్. ఆహా, ఎప్పుడు చూసినా మాటలతోటేనా, జుట్లు పట్టు కూడా లేవా, అలా ఎంజాయ్ చేయొచ్చు. సో అలాంటి అదృశ్యం అయిపోయే శక్తి ఇస్తే ఎక్కడికి వెళ్తారు ఇమీడియట్ గా? గొడవలు జరిగే ప్లేస్ నాకు ఐడియా లేదు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. మరి నా గొడవలు జరిగే ప్లేసులన్నీ మేము ఆ లిస్ట్ పెట్టుకున్నాం. శంకర్ బాబు షాప్ కి వెళ్ళి బావ లేడీస్ తో ఎలా ఉంటున్నాడు ఏంటి అయితే తెలుసుకోవచ్చు కదా. షాప్ ఇంటి ఎదురుగానే కనిపిస్తుంది. అన్ని సగం సగం పనులే చేస్తారులేండి. ఏ బా ఇంకెక్కడ ప్లేస్ లేదా గన్పూర్ లో? ఇంటి ముందే పెట్టుకొని మొత్తం అంతా చూపిస్తున్నాం. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం, జాగ్రత్తగా విను. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు, పోదాం సింగపూరు కుదరకపోతే గన్పూరు, తగ్గొద్దు హుషారు చేద్దాం తారుమారు. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ జాగ్రత్త. ఏం చదువుకున్నా సిస్టర్? ఇంటర్. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు, పోదాము బెంగుళూరు. బెంగళూరు. అబ్బా, వాటే ప్రాస మాళ్ళకి కూడా వస్తున్నాయి. బాగుంది. వచ్చేసాము గన్పూరు. వచ్చేసా. చాలు మహాప్రభా చాలు. మళ్ళీ మొదటి నుంచి బాగుంది చెప్పు ఒకసారి. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు, పోదాం సింగపూరు కుదరకపోతే గన్పూరు, తగ్గొద్దు హుషారు చేద్దాం తారుమారు. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు. అయిపోయింది రావట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు, పోదాం సింగపూరు కుదరకపోతే గన్పూరు, తగ్గొద్దు హుషారు చేద్దాం తారుమారు. అయితే అంగులూరు కాకపోతే సింగులూరు, పోద్దాము సింగపూరు కుదరకపోతే గన్పూరు, కుదిరింది గన్పూరు, చేద్దాము హుషారు, తగ్గొద్దు హుషారు చేద్దాం తారుమారు. ఓకే, హుషారు చేద్దాము తారుమారు. సూపర్, గట్టిగా తప్పట్లో. హలో అండి, మీ పేరేంటి? రాహిత్య. రాధిక. రాహిత్య. సాహిత్య విన్నాం, రాధిక విన్నాం. ఈ రెండాట్లే మిక్స్ చేసి రాహిత్య పెట్టారా? అవునండి. ఎక్కడ దొరికారు బావగారు? గన్పూర్లోనే. పక్కనే మాది ఇల్లు. లవ్వా? లవ్ కమ్ అరేంజ్. కమాన్. ఇంటి ముందు చూడమంట. లవ్ జంట. ఏ వయసులో? అంటే స్కూల్లో ఉన్నప్పుడేనా? డిగ్రీ అప్పుడు దాకా గంట కొట్ల? లేదు, ఊరికే ఫ్రెండ్స్ అంతే. అప్పుడుదా తెలుసు. ఏం పేరు బావగారి పేరు? భానుప్రకాష్. బాను. అప్పుడేమని పిలిచేదానివి? బాను. ఫ్రెండ్ గా ఉన్నప్పుడు బానుయే, ఇప్పుడు బానుయే. వాళ్ళ మదర్ ఉన్నారు ఇక్కడే. అత్తయ్యగారే, అసలు అత్తయ్యగారే మెల్లమెల్ల హీరోయిన్ లో మెరిసిపోతున్నారు. ఏంటి అత్తయ్య గారు, 10 ఇళ్ల పక్క నుండి వాళ్ళిద్దరు లవ్ స్టోరీలు నడుపుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? నీ బొంద. ఏంటి సంగతులు మరి? ఈ రోజుల్లో కామన్ కదా, ఇక వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మేము చేసేస్తాం. 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల బ్యాక్ ఈ లవ్? 11 years. కాదు, కుర్రాడు లవ్ లో పడుతున్నాడనే విషయం మీరు అబ్జర్వ్ చేశారా కొంచెమైనా? లేదు. చూసారా ఎంత మేనేజ్ చేశారో? అత్తయ్య గారు అక్కడే ఉన్నా అత్తయ్య గారు కనపడకుండా వాట్ బాను బావా నువ్వు ఏమని పిలుస్తారు ఇంట్లో బానుని?
బాణాన్ని పిలుస్తా నాన్న మీకు తెలుసా చిన్నప్పటి నుంచి వీడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఈడు నాకు దొరకడమ్మా ఈడు లవ్వే అనుకునేవారు కదా. అట్లా అనుకోలే అసలుకి. అట్లా అనుకోలా, బట్ అట్లా అనుకోలే చేసాడు. నవ్వుతారేటి నేను ఇక్కడ సీరియస్ మ్యాటర్ చెప్తుంటే? సీరియస్ ఏముంది అట్లా? సీరియస్ లేదా? మనం ఎలా అనుకున్నాం, ఏమనుకున్నాం అసలు? శ్రీలీల లాంటి అమ్మాయిని తెద్దాం అనుకున్నాం బావకి. ఏమైంది ఇప్పుడు తనకు ఉంది అట్లే? అనుకున్నావా లేదా? అట్లే ఉంది కదా తను కూడా. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. అంతే అండి, ఇలాగా మదర్లు కూడా కోడల వైపు వెళ్ళిపోతున్నారండి. అత్తగారు మీది లవ్ మ్యారేజ్ అని? లేదండి అరేంజ్. నిజం చెప్పండి. నిజమేనండి. ఆ రోజుల్లో లవ్వే అంట కదా. లేదు లేదు, కాకపోతే మరి రిలేటివ్. రిలేటివే. ఆహా, చుట్టాలనేమో మా అత్తయ్య గారు లాక్కొస్తే 10 ఇంట్లు పక్కన ఉన్న బానునేమో రాయితీ లాక్కొచ్చింది అనమాట. ఓకే, రాయితీ గారు భానుబాబు ఏం పిలుస్తాడు మిమ్మల్ని? మ్యారేజ్ అయినాక నా పేరు మారింది, హరిప్రియ. హరిప్రియ అని పిలుస్తారు. ప్రియా ప్రియో చంపొద్దే అని ముద్దుగా హరిప్రియ అని పెట్టుకున్నాడా? చలో మరి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. చెరువులో చెంగున చట్టాపట్టాలు వేసుకొని ఎగురుతున్న చేపలు, అరుపులతో ఆర్తనాదాలతో అడలిస్తున్నారు పాపలు. చెరువులో చెంగుమని ఎగురుతున్న చేపలు, చట్టాపట్టాలు వేసుకుని చెట్టాపట్టాలు ఎగురుతున్న మళ్ళీ మొదటి నుంచి చేపలు. రా. చెరువులో చెంగుమని చెట్టాపట్టాలు వేసుకొని ఎగురుతున్న చేపలు. తర్వాత ఈ శాఖలే వద్దంటుంది. చెరువులో చెంగుమని చెట్టాపట్టాలు వేసుకొని ఎగురుతున్న చేపలు, అరువులో అరుపులతో అర్థనాదాలతో అడుగుతున్నారు పాపలు. ఏదో ఒకట్లే అమ్మా, మొత్తానికి అలా జరిగింది అంతే. ఇప్పుడు లవ్ గురించి మాట్లాడేవనుకో, అడవి అనగానే అక్కడే గుర్తొస్తుంది, అరుపు అనగానే అక్కడే గుర్తొస్తుంది, అలాగే ఉంటది మరి. హలో అండి, మీ పేరేంటి? జ్యోతి. జ్యోతి అని పిలుస్తాడా బాబు? జో అంటాడా? జ్యోతి అని పిలుస్తాడు. జో అనొచ్చు కదా. ఏమో జ్యోతి అని పిలుస్తాడు. నువ్వు చెప్పాలి కదా. ఏం పేరు బాబు పేరు? రాకేష్. రాకేష్ చెప్పు, నేను చెప్పిన డాజిటీ. రాకేష్ రాకేష్ ఏమనుకుంటున్నావు? జ్యోతి అంటావు. జ్యోతి అంటావు. ముద్దుగా జో అని పిలవచ్చు కదా. అని పిలవచ్చు కదా. ఎంత జోవిలియల్ గా ఉంది. ఎంత జోవిలియల్ గా ఉంది. ఈ శాఖలే వద్దంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే బాబు బయట నుంచి అలా రాగానే రాకీ అలా పాడాలి. ఓకే. ఏం చేస్తాడు బాబా? బిజినెస్. ఏం వ్యాపారం? అది మాది కేక్ షాప్. బర్త్డే కేక్స్. అసలు బర్త్డే వచ్చిందంటే పెద్ద కేక్లే. సరే, లవ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్. లవ్. ఆయన బేకరీలో కేకులు అమ్ముతుంటే నువ్వు బేకరీ కేక్ కోసం వెళ్ళావా? అచ్చా, ఎక్కడ కలిసాడు ఈ లవ్? ఎక్కడ మరి? మాది స్కూల్లో? అవును. తునిగా ఏ క్లాసు? మేము 10th. మీరిద్దరి మధ్య ఆ జుంజుమ్మాయ ఎలా మొదలైంది? తనే చేశాడు. ఏం చేశాడు? తనే ప్రపోజ్ చేశాడు. 10th క్లాస్ లో వచ్చింది. అవును. తర్వాత ఆటోమేటిక్ గా నేనే చెప్పాను. ఆటోమేటిక్ గా వెళ్ళి చెప్పావా? అమ్మ దొంగ.